యూజువల్లీ ఏంటంటే ఒకసారి సి సెక్షన్ అయితే వాళ్ళ లైఫ్ అంతా అంటే ఎప్పటికైనా ఏదైనా చెయ్యాలంటే ఆలోచించాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది ఒక లేడీకి. లేదా సో యాక్చువల్లీ ఏంటంటే వన్ థింగ్ ఐ విల్ సే యూ, సి సెక్షన్ అవుతే ఆలోచించాలి అనేది ఇప్పుడు ఎలా ఉంటుందంటే నౌ మనం ఇప్పుడు రెడీగా ఉన్నాం. ఓకే, సో అంటిల్ వి ఈట్ ద ఫుడ్ వి డోంట్ నో అది ఫుడ్ టేస్ట్ ఉందా లేదా తెలియదు. ఓకే, అది మనం తినొద్దు, అది మనకు వద్దు అనుకుంటున్నా, లైక్ చెడుగా ఉంటే టేస్ట్ లేదంటే తినము. కానీ ఏమీ లేనప్పుడు ఎస్ అదే ఆప్షన్ కదా. అదే ఆప్షన్ కదా. సో అలాంటిది ఉన్నప్పుడు వి షుడ్ గెట్ ఆన్ ఇన్ టు అవుట్, అది మనం ముందుకు వెళ్ళిపోవాలి అంతే. ఇప్పుడు సి సెక్షన్ అయింది కదా, మనకేమో అవుతుంది అనేది మన మైండ్ సెట్ లో పెట్టుకుంటే అది ఇట్ విల్ బి గోస్ ఆన్ లైక్ దట్ ఓన్లీ. మార్కెట్లో అంటే ఎలా ఉందంటే సొసైటీలో యూజువల్గా నార్మల్ డెలివరీస్ చాలా రేర్ అయిపోయాయి. Yeah. అంటే పీపుల్ ఆర్ సర్చింగ్ ఫర్ దట్. That అంటే is. ఒకప్పుడు ఈజీగా ఇంట్లో కనేసేవాళ్ళు. yes, మనం exactly. పాస్ట్కి వెళ్తే Yeah. ఇప్పుడు మనము ఈ డిస్కషన్ కూడా మనం అందుకే చేస్తున్నాం, చేస్తున్నాం. నార్మల్ Yeah, డెలివరీ అవుతుందా అని చెప్పేసి. yeah. సో అది బాగా ఇదైపోయింది, ప్రీషియస్ అయిపోయింది. You are saying it's 100% correct అండి. What happened is like nowadays everything into sensitive thing. చాలా సెన్సిటివ్ అయిపోయారు. ఓకే, సో ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఆ ప్రెగ్నెంట్ లేడీకే తెలుస్తుంది ఆ బాధ ఏంటి అవును, అనేది. అవును. ఓకే, నాట్ లైక్ అటెండర్స్, పేషెంట్స్, వాళ్ళ అత్తయ్య మామయ్యలు ఉంటారు, పేరెంట్స్ ఉంటారు, హస్బెండ్ ఉంటారు. అందరు ఏం చెప్తారంటే మాకు నార్మల్ డెలివరీ కావాలి, నార్మల్ డెలివరీ చేసుకోవాలి అని చెప్తారు. కానీ అది ఏంటి అక్కడ ఉన్న ప్రెగ్నెంట్ లేడీకే తెలుస్తుంది. పేషెంట్ ఆమె మైండ్ సెట్ ఎలా ఉంది, ఆమె లోపల హౌ షీఈస్ ఫీలింగ్ ఇన్సైడ్ అనేది అంటిల్ దాట్ లేడీ ఓన్లీ షుడ్ నో. అవును, ఓకే, నాట్ అదర్ పీపుల్. ఓకే, సో 9 months నుంచి ఉంటుంది, తనకి ఏం ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి, ఎలా ఉంటుంది, ఓకే, ఎలా షీఈ్ కమింగ్ అవుట్ ఆఫ్ దట్ ఆల్ ద థింగ్స్. ఇంకోటి మూడ్ స్వింగ్స్ అనేవి చాలా ఉంటాయి ప్రెగ్నెన్సీలో కూడా. ఓకే, సో అన్నీ కూడా అర్థం చేసుకోవాలి లైక్ ప్రెగ్నెంట్ లేడీని మనము.